సో మార్కెట్ షేర్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఉదాహరణకి పెయింట్ ఇండస్ట్రీ మీరు తీసుకుంటే కనుక పెయింట్ ఇండస్ట్రీలో రారాజ్ ఎవరంటే ఏషియన్ పెయింట్స్ కంపెనీ అనమాట అండి. అయితే ఏషియన్ పెయింట్స్ మీరు గత కొంతకాలంగా అబ్జర్వ్ చేస్తే కాంపిటీషన్ పెరిగిందనమాట అండి. అంటే ఏషియన్ పెయింట్స్ యొక్క మోట్ని కొంతవరకు జేఎస్డబ్ల్యూ పెయింట్, ఇండిగో పెయింట్, ఒప్పో ఇలా రకరకాల కంపెనీస్ వచ్చి కొంత మార్కెట్ షేర్ని ఏషియన్ పెయింట్స్ దగ్గర నుంచి లాక్కోవడానికి అటెంప్ట్ జరుగుతుంది అనమాట అండి. అప్పుడు ఏషియన్ పెయింట్స్ ఏం చేసిందంటే సేల్స్ తగ్గిపోతున్నాయి, మన షేరు మార్కెట్ షేర్ వేరే కంపెనీ లాగేసుకుంటాయి అన్నప్పుడు ఏం చేస్తారండి, యాడ్ మీరు చూడండి, कहता है ఉషా సదన్ ఇలా యాడ్ వస్తుంది కదా. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మాది ఇంత మంచి కంపెనీ, మేము ఎన్నో సంవత్సరాల నుంచి మా ప్రోడక్ట్ మీరు వాడుతున్నారని చెప్పి ఇలా యాడ్ వస్తూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. అట్ ద సేమ్ టైం వేరే జేఎస్డబ్ల్యూ, వేరే ఇండిగో పెయింట్ వాళ్ళు వచ్చి ఏం చెప్తారండి, ఇంకా నువ్వు పురాతన కాలంలో ఉన్నావా అని చెప్పి ఒక ఆయన వచ్చి రాతిక యుగ కాలంలో ఉన్నట్టుగా యాడ్ ఇస్తూ ఉంటారు కదా. సో ఈ విధంగా ఏంటంటే కంపెనీస్ మధ్య వార్ జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రతి ఆ మార్కెట్ షేర్ గురించి ఏ కంపెనీ అయితే బాగా ప్రొడక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతుంది, ఏ కంపెనీ యొక్క సో మేనేజ్మెంట్ బాగా అడ్వాన్స్గా థింక్ చేసి ఈ మార్కెట్ షేర్ మెయింటైన్ చేయగలుగుతుందో ఆ కంపెనీ యొక్క షేర్సే లాంగ్ టర్మ్లో పెరుగుతాయండి.